అలాగే రాష్ట్రాల్లో రాజకీయాలు, ఈ రాజకీయాల ఊబిలో చిన్న పిల్లలు అసలు కొన్ని సోషల్ మీడియాలో వీడియోల్లో చూస్తుంటే ఇంత కోపం వస్తుందంటే అది పార్టీలు ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లలతో అవతల పార్టీలు బూతులు తిట్టించడం, సరిగ్గా మీసాలు కూడా ఉండవు ఆ పిల్లలకి, వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటుంటే బడికి పోరా అని తల్లిదండ్రులు చెప్పట్లేదా, ఆ పార్టీలు చెప్పట్లేదా? అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని మరి ఏం చేయాలి? స్టేట్స్ అంటే రాజకీయాల కోసం రాష్ట్రాలు వాడుకోకూడదు, ఇంత కుతంత్రంగా పనిచేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని, ఆ వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి పార్టీల నాయకులు పని చేపిస్తారా? చేపించరు. ప్రజల పిల్లల్ని మాత్రం ఇలా వాడడం సమంజసం కాదు కదా. సో ఏదేమైనా నేను చెప్పిన 4వ పాయింట్లో భాగంగా స్టేట్ స్పాన్సర్డ్, డిస్ట్రిక్ట్ స్పాన్సర్డ్ ఒక 5,000 కోట్లను కేటాయించుకోవడం వల్ల అద్భుతమైన తెలివి కలిగిన మెరికల్ లాంటి వాళ్ళని మన దేశానికి అందించవచ్చు, ప్రపంచానికి అందించవచ్చు.